ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనము. ఈ యొక్క సందర్భము శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమునందు పట్టబడిన ఒక స్త్రీని యేసు ప్రభు వద్దకు తీసుకుని వచ్చి, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా అని దేవునితో వాదిస్తున్న సందర్భంలో యేసు ఈ మాటలను పలికాడు. ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు ఎంతో క్రూరమైన వారు. వారు వ్యభిచారంలో పట్టబడిన ఆ స్త్రీని ప్రభు యొద్దకు తీసుకొని వచ్చారు. అలాంటి వారికి మరణదండన విధించాలని, మోషే ఆజ్ఞకు భిన్నంగా ఆయన ఏదో చెప్తాడని, అలా ఆయనను తాము ఇరకాటంలో పెట్టవచ్చని వారు తలిచారు. అయితే వారి మాటలను విన్న యేసు క్రిందకు వంగి నేల మీద ఏదో రాయడం ప్రారంభించాడు. భయంకరమైన ఆ పాపాన్ని సహించగలిగిన ఆ గొప్ప వ్యక్తి సృష్టికర్త కాక మరొకరు కాదు. ఒకప్పుడు 10 ఆజ్ఞలు రాసిన ఆ వేలే ఇప్పుడు నేలపై రాస్తుంది. పాపమునకు జీతము మరణమని ఈ సంఘటన నిర్ధారిస్తుంది. అయితే క్రీస్తు తీర్పు తీర్చడానికి ఈ లోకంలోనికి రాలేదు, కానీ ఆత్మను రక్షించే ఉద్దేశంతోనే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. వారి ప్రశ్నలకు ఆయన ఇచ్చిన జవాబు వారాయనను తప్పుపట్టే అవకాశం వారికి కనిపించలేకపోయింది. ఎవడు పాపము చేయలేదో వాడు మాత్రమే ఆమెపై రాయి వేయాలని ఆయన చెప్పినప్పుడు, ఆమెపై రాయి వేసేందుకు ఎవడు సహింపగలడు? అప్పుడు ఆమెపై రాయి వేయడానికి బదులుగా పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. ఈ లోకంలోనికి ఇంతవరకు పాపరహితుడుగా వచ్చిన ఏకైక వ్యక్తి ఆయన మాత్రమే ఆమెపై రాయి వేసేందుకు అర్హుడు. అయితే ఆయన అలా చేయడానికి బదులుగా ఆమెను ఇలా అడిగాడు, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా? అందుకు ఆమె, లేదు ప్రభువా అని జవాబిచ్చింది. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇంకా పాపము చేయకుము అని ఆమెతో చెప్పెను. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.